హల్లెలూయా. కీర్తనల గ్రంథము 15వ కీర్తన. మన జీవితాల్లో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. అయితే కదలకుండా ఉండేటువంటి మళ్ళా మన పొజిషన్లోకి రావడానికి దేవుడు మనల్ని నేర్పిస్తూ ఉంటాడు. బ్యాక్ ఇన్ టు ద ట్రాక్. మేము వస్తున్నప్పుడు పోయినసారి ఒక మంచి BMW కారు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ ఎందుకు జామ్ అయింది అని చూస్తే ఒక 5 Series అనమాట, మంచి BMW కారు మధ్యలో గట్టెక్కేసింది. ఇలాగ రోడ్డు దాటి పక్కన గట్టెక్కేసింది అనమాట. అందుకని ట్రాఫిక్ ఆగిపోయింది. మళ్ళీ ఏముంది, మళ్ళీ కంట్రోల్ వచ్చి దాన్ని దించి రిపేర్ చేసి మళ్ళీ నడిపిస్తూ ఉంటారు. అంటే కదల్చబడకుండా స్థిరముగా ఉండాలి అంటే దేవుడు మనకి కొన్ని సంగతులు నేర్పిస్తూ ఉంటాడు. 15వ కీర్తన అటువంటిదన్నమాట. ఇది రాసినటువంటి కీర్తనాకారుడు అనేక సార్లు కదిలింపబడ్డాడు. అవునా? అనేక సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. అయితే దావీదులో ఉండేటువంటి మంచి గుణం ఏంటంటే, ప్రభువా నాకు నేర్పించు అని అడిగేవాడు. అవునా? మళ్ళా తిరిగి నీ త్రోవలో పెట్టేటట్లు నాకు నువ్వు బోధించు, నాతో ఉండు అని అడిగేటువంటి భక్తుడు దావీదు. మనము 2 వారాలు 3 వారాలు అనుకుంటా కదా, 2 కళ్ళాలు చూసాం. అవునా? దావీదుని 2 కళ్ళాల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. ఒక చోట ఏమో మరి దేవుని మందసాన్ని మరి తన చిత్తానుసారంగా ఎలా నడిపించాలి అనేటువంటిది నేర్పిస్తాడు. ఇంకొక చోట ఎలాగ దేవుని మీద ఆధారపడాలా అంటే ఎలాగ మనం డైవర్ట్ అయిపోతూ ఉంటాం. మనిషి సాధారణంగా డైవర్షన్ అనేది ప్రతి గంట, ఈ గంట వాక్యం వింటే తర్వాత గంట నువ్వు డైవర్ట్ అయిపోవచ్చు. డైవర్షన్ అనేది అనేక సార్లు మరి ఈ భూమి మీద ఉన్నంతకాలం ఉంటుంది. అందుకే బైబిల్లో ఉంటుంది, దేవుని వాక్యము దీపము అని అంటాడు అనమాట. మొదటి నుంచి చదువుదాం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చూడండి, యథార్థ అంటే ఆ ముందు వచనం చూస్తే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? మరి దాని మీద నివాసము చేయాల. ఇంక నివసించడం అంటే, నివాసము అంటే ఇల్లు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేదన్నమాట. ఇంకా దేవునితో ఎల్లప్పుడూ నివసించడానికి మనం గురిపెట్టుకోవాలి. మనం ఎప్పుడు బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు చూస్తూ ఉంటాం. అయితే కొన్ని సమస్యలు దేవుడు ఈ భూమి మీద ఏది శాశ్వతము కాదు. నీకెంత ఆరోగ్యం ఇచ్చినా, నీకెంత ఐశ్వర్యం ఇచ్చినా, నీకెంత అందం ఇచ్చినా అది శాశ్వతమైంది కాదు. ఎప్పుడూ కూడా ఉండేటువంటి ఆ రాజ్యములోకి మరి స్థిరముగా నివాసిగా ఉండాలంటే ఇక్కడ చెప్తున్నాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎందుకు దావీదు వీటిని రాస్తున్నాడంటే, దావీదు తెలుసుకున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. మరి దావీదు అనేక కీర్తనలు రాశాడు కాబట్టి దావీదుకి దేవుడు బయలుపరిస్తే, సరే ఈ కండిషన్ పెడితే, ఈ కండిషన్ను ప్రకారం ఈ రెండోది ఒక ఆజ్ఞగా పెట్టారు. ఎవరైనా పరలోకం వెళ్ళగలరా? సపోజ్ ఈ 2వ పాయింట్ ఆజ్ఞ, ధర్మశాస్త్రములు ఆజ్ఞ పెట్టినట్లు నీవు ఇలా చేస్తేనే వెళ్తావు అని ఆజ్ఞ పెడితే ఒకళ్ళని వెళ్ళగలరా? పరలోకం నుంచి దిగొచ్చిన కుమారుడే తిరిగి వెళ్ళగలరు తప్పితే ఎవరు వెళ్ళలేరు. నోబడీ క్యాన్ గో. అయితే దీని విషయమై మనకి దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ప్రార్థన అనే ఒక మిసైల్, ఒక గన్ లాంటి ఒక పని చేసే చక్కటి పరికరం కూడా ఇచ్చాడు మనకి. మరి ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఆ ఆత్మ ద్వారా మనల్ని తృప్తిపరుస్తాడు. హీ విల్ సాటిస్ఫై us. నీవు దేని గురించి అయినా ఎక్కువ ఆలోచిస్తున్నావు అనుకోండి, అది చేసేస్తావు. దాన్ని తిట్టాలా, దాని సంగతి చెప్తా, దాన్ని తిట్టాలి, ఎంత మాట అంటుందా నన్ను అని ఆలోచించి పొద్దున్నే పొరపాటున ఇంటికి వచ్చిందనుకో, ఇంకెందుకులే, ఇలాగన్నావంట అలాగన్నావంట.
నీవు దేని గురించి అయినా ఎక్కువ ఆలోచిస్తే అది దాయలేవు. యూ కెనాట్ హైడ్. అది చెడ్డదవని మంచిదవని యూ కెనాట్ హైడ్ ఇట్. ఇట్ విల్ కమ్ అవుట్, ఇట్ విల్ బర్స్ట్ అవుట్. లోపల ద్వేషం గుండి బయట ప్రేమతో మాట్లాడినా తెలిసిపోతుంది. అవునా? నువ్వు కూడా అది నాటకం నీకు తెలుసు, నువ్వు నాటకం ఆడతావు అతను ప్రేమిస్తున్నట్టు. యూనో ఆ బంధువు నేను ద్వేషిస్తున్నట్టు తెలుసు, కాఫీ తాగమంటుంది, టిఫిన్ తినమంటుంది, ఆల్ దిస్ థింగ్స్ అయితే ఇది మన వల్ల కాదు. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఆయన ఇచ్చేసిన నీతికి ఎదిగే స్థాయికి మనలో ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ డూ దాట్. అయితే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఈ నాలుకకు అసలు నేను నిజం పలకాలి, పలుకుతా అనుకుంటే నువ్వు పలకలేవు. ఎందుకంటే యాకోబులో ఉంటుంది 3వ అధ్యాయంలో, ఈ నాలుకను ఎవడు కూడా దాన్ని సరిచేయలేడు. నోబడీ క్యాన్ టేమ్ ద టంగ్. నోబడీ క్యాన్ టేమ్ టంగ్. నేను అనేక సార్లు ట్రై చేశా, ఇలా అనకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా అనకూడదు, కానీ నువ్వు చేస్తూ ఉంటుంది అలాగా. కోపం రాకూడదు దాని విషయంలో, ఆ విషయంలో వాడిని తిట్టకూడదు అనుకుంటాను, వాడు అదే పని చేసి మాటికి చేసి వాడిని తిట్టకూడదు అనుకుంటాను, వాడే నన్ను ఇసుకిస్తూ ఉంటాడు. ఇట్ కమ్స్ అవుట్. అప్పుడు అనుకున్నాను, ఏంటిది? ఎంత వాక్యం విన్నా, ఇప్పుడు వాక్యం వింటున్నారు మీరు అందరూ, ఇంటికి వెళ్ళి చేయగలరా? ఒక్కళ్ళు చేయలేరు. ఈ వాక్యం ఏమొస్తుందంటే దాహంగా మారుతుంది నీకు. ఇట్ విల్ గివ్ థర్స్టీ. దాహంగా మారినప్పుడు నీవు ఈ దాహాన్ని ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇట్ విల్ స్టార్ట్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ లైఫ్. హృదయపూర్వకముగా నిజమో పలుకువాడే. దేవుడు నాలికను మార్చలేడు. అందుకని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు నీ హృదయాన్ని మార్చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయం మారిపోయిందో నీ నాలుక సత్యముతో వరద తన్నుకున్నట్టు తన్నుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. దట్స్ హౌ గాడ్ వర్క్స్. దట్స్ హౌ గాడ్ వర్క్స్. ప్రార్థన అనేటువంటిది కేవలం మనము రోగం వస్తేనే, లేక అప్పులు ఉంటేనే, ఎవరిని అడిగాను దేనికోసం ప్రార్థన చేయాలంటే లేదు, అంత బాగానే ఉన్నామండి, అంత బాగానే ఉంది. అతనికి తెలియదు, ఓహో నేను హృదయపూర్వకంగా సత్యమే పలకాలి, ఇవన్నీ తెలియదు. అందుకనే చాలామంది ఏం ప్రేయర్ చేయాలో తెలియదు, ఏం చేయాలా. అందుకే ప్రేయర్ పాయింట్లు ఉన్నాయా లేదా అందరి దగ్గర? దిస్ ఈజ్ అ స్టాండర్డ్ ఫర్ ప్రేయర్ పాయింట్స్. 3వది చూస్తే, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. ఇది చాలా కష్టం. హీ దట్ బ్యాక్ బైటeth నాట్ విత్ హిస్ టంగ్, నాట్ డత్ ఈవిల్ టు హిస్ నైబర్, నాట్ టేక్ అప్ ఎ రిప్రోచ్ అగైన్స్ట్ హిస్ నైబర్. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, ఏదో ఒక పొరపాటు. మీ ఆయన తప్పు చేస్తాడు, మీ చెల్లికి ఫోన్ చేస్తావు, ఏం చెల్లి అలాగ ఉన్నాడు మీ ఆయన అంటే, మావిడ ఇలాగ అలాగా అంటుంది. ఆగు నువ్వు, నేను చెప్తాను, ఇప్పుడు నువ్వు మొదలెడుతుంది. మా ఆయన ఇలాగా అలాగా అని. వాళ్ళేమో ఆఫీస్లో చెప్తారు, ఏం బాస్ ఎలా ఉన్నామంటే, ఏం చేస్తాం మావిడ టార్చర్ తట్టుకోలేకపోతున్నాం. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. మనం ఇప్పుడు కూడా ఇతరులు మారడం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, అవునా? యూ చేంజ్ ప్రభు, వీడు మారాలా, వాడు మారాలా. అప్పుడప్పుడు దేవుడు అంటాడు, ఎవరు మారవసలే, నువ్వు ఒక్కడో మారితే చాలు. యూ వాంట్ ద హోల్ వరల్డ్ టు చేంజ్, బట్ గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ హార్ట్. యేసయ్య లోకాన్ని అంతటిని ప్రేమించాడా లేదా? ఎవరైనా ద్వేషించాడా? ఎందుకంటే హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ లవ్. సో ఆయన హృదయం మారిపోయింది కాబట్టి ఆయన ఎవరి మీద నింద మోపలే. సో ఇక్కడ చూస్తే అటువాడు నాలుకతో కొండెములాడాడు. మనకి ఎప్పుడు ఏదో ఒక బలహీనత కనపడుతుంది, ఎవరో ఒకరు పర్ఫెక్ట్గా ఉండరు, వాడు ఏదో తప్పు చేస్తాడు, వాడు ఇలా చేశాడా అని నవ్వుకుంటూ ఉండవు ఇంటికి వచ్చి. తర్వాత వాడి గురించి వాడు నిన్నే అంటే ఇలా అంటాడు, ఆడు బతుకు ఎలా ఉంది అసలు, ఆడి సంగతి ఏంటి, వాడు ఇలా చేశాడా. సో ఇది సాధారణంగా మనకి ఇది వెన్నతో పెట్టిన విద్యలాగా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అందరికీ. దిస్ ఈజ్ అ కామన్ థింగ్. అయితే దావీదు అంటున్నాడు, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. సో నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ నాలుకతో ఇలా అనకుండా ఉండేటట్టు నా హృదయాన్ని మార్చు. నీ వల్ల కాదు నీ నాలుకను మార్చుకోవడము నీ వల్ల కాదు. సో ఈ పాయింట్లు ఎందుకు చెప్తున్నానంటే దీని విషయమై ఏం చేయాలి నువ్వు. ఒక్కొక్కసారి నీకు తెలియదు ఏం ప్రేయర్ చేయాలా, కొంతమందికి తెలియదు ఏం ప్రేయర్ చేయాలా. 4వ వచనం చూస్తే, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అంటే యెహోవా యందు భయభక్తులు గలవారు పర్ఫెక్టా? కాదు.
అతనికి బలహీనతలు ఉండొచ్చు, ఆ సహోదరికి బలహీనతలు ఉండొచ్చు, కానీ అతడు అవతలోడు దేవుడిని తెలుసుకున్నటువంటి వాడు. అవునా? దేవుడిని తెలుసుకున్న బలహీన మన వాళ్ళకి చూడు దేవుడిని తెలుసుకున్న అలాంటి పనులు చేస్తున్నాడు, సన్మానించాలి. ఎందుకంటే యు ఆర్ నాట్ సీన్ బై యువర్ వర్క్స్. యు ఆర్ నాట్ సీన్ బై యువర్ వర్క్స్. నీ పనులు బట్టి దేవుడు నిన్ను చూడడు, కానీ యేసుప్రభు వారు నిన్ను క్షమించిన దాన్ని బట్టి నిన్ను చూస్తాడు ఆయన. యు ఆర్ డిఫైన్డ్ బై ఫర్గివ్నెస్. గాడ్ సీస్ యూ ఫర్గివెన్ త్రూ జీసస్. తండ్రి ఎలా చూస్తాడంటే యేసు ద్వారా మనము క్షమించబడ్డాము అనే రీతిగా దేవుడు మనలను చూస్తాడు. గాడ్ సీస్ us. పక్కనతో చెప్పండి, దేవుడు నిన్ను క్షమించబడిన వాడిగా చూస్తున్నాడు అని చెప్పండి. గాడ్ సీస్ యూ యాజ్ ఎ పర్సన్ హూ యు ఆర్ ఫర్గివెన్. నీవు క్షమించబడ్డావు. మనం అలా చూడము, వీడు తప్పు చేశాడు. వీ డోంట్ సీ దెమ్ యాజ్ ఫర్గివెన్. God has forgiven them. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు యెహోవాను భయభక్తులు గల వారిని సన్మానించి అతడు ప్రమాణము చేయుగా. చూడండి, యెహోవాను భయభక్తులు గల వారిని సన్మానించాడు. ఎలా సన్మానిస్తామంటే అతడు యేసు ద్వారా ఏం చేయబడ్డాడు? క్షమించబడ్డాడు. సో హానర్ హిమ్ బికాస్ హీ ఈజ్ ఫర్గివెన్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. అతడు యేసు రక్తము ద్వారా క్షమించాడు కాబట్టి మనం ఏం చేయాలా? అతన్ని సన్మానించాలా. అరే వీడు పొరపాట్లు చేశాడు కదా, తప్పులు చేసి ఇన్ని పాపాలు చేశాడు కదా, ఛీ అని సంఘము నిందలు వేస్తూ ఉంటుంది ఎవరైనా పడిపోతే. వాట్ అ హారబుల్ స్టఫ్ ఇట్ ఈస్. రైట్. తర్వాత చూస్తే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. వావ్, ఇంగ్లీష్లో బాగుంటుంది ఇది. హీ దట్ స్వేరత్ టు హిజ్ ఓన్ హర్ట్ అండ్ చేంజెత్ నాట్. అంటే నీచుడంటే ఇప్పుడు చెడ్డ పనులు చేసేవాళ్ళు కూడా క్షమిస్తాడులే, చేయి అలా కాదు. నో, నువ్వు చెప్పాలా బాబు, దేవుడిని నీతిగా చేశాడు కాబట్టి. బైబిల్లో ఏమని ఉంటుంది తెలుసా? ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలోనే నీ జీవితాంతం ఉంటే, అవునా, దొంగలు కానీ, పిరికివారు కానీ, వ్యభిచారులు కానీ, పాపము చేయవారు కానీ, అవునా, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చిన ఆ స్థాయికి నీవు కృప ద్వారా ఎదగకపోతే పరలోక రాజ్యముకి వెళ్ళలేవేమో. నీ పేరు రాసేసిన తర్వాత వెళ్ళలేవా? రాయకుండా వెళ్ళలేవా? రాసేశాడు. నిన్ను అక్కడ పరలోక స్థలంలో కూర్చోబెట్టాడా? కూర్చోబెడతాడా? కూర్చోబెట్టేశాడు. కిరీటం ఇస్తాడా? ఇచ్చేశాడు. అందుకనే అంటాడు, నీ పేరు నేను తుడిచిపెట్టకుండా ఉండునట్లు జాగ్రత్తగా ఉండుకో. నీకు ఇచ్చిన బట్టలు మరకపడకుండా ఉండునట్లు జాగ్రత్తగా నీ బట్టలను కాపాడుకో. నీకు ఇచ్చిన కిరీటం పోగొట్టుకోకుండా కాపాడుకో. నీకు పరలోకములు ఇచ్చేసిన స్థలమును ఒకసారి దాన్ని జీర్ణించుకోం మనం. వీ డోంట్ డైజెస్ట్ దట్. అందుకే మనం అనేక సార్లు పడిపోతూ ఉంటాం. మన స్థానాన్ని మనము ఊహించుకోము నిజంగా మనం ఇలా ఉన్నట్టు. అక్కడికి వెళ్తేనే ఊహించుకుంటాం. అందుకనే విశ్వాసము ద్వారా యూ నీడ్ టు పార్టేక్ దట్ నేచర్. దేవుడు నాకు ఇచ్చేసాడని ధ్యానించడం ద్వారా అది నిజమని తెలుసుకుంటాం మనం. ఓకే, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడంట. ఇది కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. ఎవరికైనా చెప్పామనుకో, నీకు డబ్బులు ఇస్తానని, ఆ తర్వాత మన దగ్గర డబ్బులు లేవు, అతనికి ఇస్తానన్నాం, మాట ఇచ్చాం కాబట్టి మనం ఏం చేస్తాం? అక్కడ డబ్బులు లేవే, ఇస్తానన్నాను, ఈ ఖర్చు అయిపోయింది, సారీ ఏమనుకోవద్దే అంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట, అప్పు చేసన్నా తాకట్టు పెట్టన్నా ఇస్తాడు డబ్బులు. దేవుడు మరి వాగ్దానం ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చడా? అబ్రహాంకి ఇచ్చాడు వాగ్దానం. అబ్రహాం కొన్ని పొరపాట్లు చేశాడు, నెరవేర్చలేదా? దావీదు నెరవేర్చలేదా? దేవుడు అనుకోలేదు దావీదు అవునా ఇంత పెద్ద పాపం చేసేస్తాడు. గాడ్ నోస్. ఆయన ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. అతడు ప్రమాణము చేయక నష్టం కలిగినను మాట తప్పడు. ఇది సమాజంలో చాలాసార్లు మనం ఇస్తామని, చేస్తామని అనేక సార్లు మనం చేయలేం. అయితే ఆయన మందిరంలో నివాసం ఉండాలంటే ఈ గుణము కావాలా లేదా? ఎస్. ఇస్తానంటే ఇస్తాను, ఇవ్వనంటే ఇవ్వను. ప్రేమించావంటే ప్రేమించావు, ప్రేమించలేదంటే ప్రేమించలేదు. పెళ్లి చేసుకున్నావంటే వాగ్దానం, జీవితాంతం నీతోటే ఉంటా అని పెళ్ళికి అందరి ముందు చేపట్టుకొని, కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో నీతోనే ఉంటా. వారం రోజులు అవగానే డైవర్స్ ఇచ్చేస్తా. వారం కరెక్ట్గా కట్నం లేదేమీ లేదు, అది ఇది రాబస్తా కష్టం. ఒకటి అందరి ముందు రింగు మార్చుకుంటూ
జీవితాంతం నేను నీకు తోడుగా కష్టాల్లో నష్టాల్లో నీవే అంటాడు. ప్రమాణం చేసినను చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఈరోజు ఒక ఆమె వచ్చింది, భర్త వదిలేశాడు ఆమెని, నడుము పడిపోయింది, ఎన్నుపోస అసలు పని చేయదండి, ఎన్నుపోస లేదండి ఆమెకి, భర్త వదిలేసి వెళ్ళిపోయాడంట ఆమె. అసలు 4 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకో పరిశుద్ధాత్ముడు చెప్పాడు అనమాట. హోల్ స్పిరిట్ ఎస్టర్డే నేను రాత్రి అంతా ఆలోచించాను. ఐ వాస్ థింకింగ్ ఎస్టర్డే. హోల్ స్పిరిట్ చెప్తున్నాడు అనమాట, బ్రింగ్ హర్ అండ్ హీల్ హర్ అని. సరే, ఆమెని హీల్ చేయడానికి విశ్వాసం సరిపోలే. అందుకని ఆమె కంటే ముందు ఇంకొక ఆమె చేయనప్పుడు ఆమెను రమ్మన్నా ఫస్ట్. సో ఐ హీల్ హర్ ఆన్ ద డయస్ ఫస్ట్. తర్వాత ఈమెకు ప్రేయర్, గాడ్ స్పిరిట్ పెట్టాడు, హీల్ హర్. ఆమెకు ప్రార్థించాను, లేచి పరిగెడుతుంది ఆమె. షీ వాజ్ రన్నింగ్. ఎంతో ఉండదు వయసు, 30 సంవత్సరాలే, 30 years. దాని గురించి రాత్రి నేను ఆలోచించాను. ఐ వాజ్ థింకింగ్ దట్ ఫర్ అ లాంగ్ టైమ్. ఒక గంటన్నర ఆలోచించాను దాని గురించి. ఐ వాజ్ థింకింగ్, అది పడుకున్నాను. చూసారా, పొద్దున్నే ఇట్ మేనిఫెస్టెడ్ ఇన్ అవర్ లైఫ్. అందుకే అంటాడు, యాజ్ ఎ మ్యాన్ థింకెత్ సో ఈజ్ హీ. నీవేం ఆలోచిస్తావో అది బయటకు వస్తుందని చెప్పండి పక్కన వాళ్ళతోటి. సో వాట్ యు థింక్ మోర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ. మీకు తర్వాత చూపిస్తా దాని ఎపిసోడ్లో వేసి. ఎవరైనా చూసారా? ఎనీబడి సా దట్ వాజ్ అ గ్లోరియస్ మిరకల్, వన్ ఆఫ్ ద గ్లోరియస్ మిరకల్. ఇలాంటివి సాధారణంగా నేను వేరే ఊర్లో ఉన్నప్పుడు జరుగుతాయి. ఎందుకో నేను చెప్తాను కదా, ఎప్పుడైనా మనము కొంచెము సరిహద్దులు దాటి కొంచెం కష్టపడి పరిచర్య చేస్తున్నప్పుడు ఎక్కువ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట, నీ భార్యకి రోగం వచ్చినా భర్తకి రోగం వచ్చినా ఉండాలా. ప్రమాణం చేసావు, వదిలేయకూడదు. నేను ఒకవేళ నువ్వు ప్రమాణం చేసి వదిలేసావు అనుకో, నాకు యవన వయసులోని పెళ్ళం అయిపోయింది, ఎవడు ఉంటాడు, వదిలేసి ఇంకా వెళ్ళిపోయావు అనుకో, సరే దేవునితోనే ఉండగలవా? యూ కెనాట్ లివ్ విత్ గాడ్. ఎందుకంటే ఉండడానికి కండిషనే చెప్తున్నాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు? ప్రార్థన చేయాలా, ప్రభువా ఆమెను స్వస్థపరచు, నా భార్యను స్వస్థపరచు, బాగు చేయి. చాలామంది భార్యలు, బైబిల్లో ఉంటుంది, స్త్రీలు మృతులైన తమ భర్తలను తిరిగి పొందారంట. వారి పిల్లల్ని భర్తలను చనిపోయిన వారిని మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నారు. దే బాట్ దమ్ బ్యాక్. పురుషులు కూడా, యూ క్యాన్ ప్రే ఫర్ యువర్, నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, దే లవ్ దేర్ వైఫ్స్. వాళ్ళు ప్రార్థించి వాళ్ళు అద్భుతాలు చేయించి వాళ్ళు స్వస్థపరుచుకున్నారు. God is a God of mercy, is a God of miracles. ఎంక్వైరీ చేయాలి, షుడ్ ఆస్క్ వాట్ ఈజ్ వాట్. ఏంటి, ఏం సమస్య, ఎందుకు వచ్చింది, ఏంటి? ప్రభువా మన దేవుడు కనికరం గల దేవుడా కదా? ఎస్. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. డైవర్స్ ఇచ్చేయచ్చా? నువ్వేమన్నావు? జీవితాంతం అంతము వరకు ప్రమాణం చేసావా లేదా? దిస్ ఇస్ వాట్ ద బైబిల్ సేస్. అంటే ఇది నీ వల్ల కాదు. ఎందుకంటే శరీరంలో ఏముంటుంది? బలహీనత. శరీరంలో బలహీనత ఉంటుంది. నీ వల్ల కాదు, నువ్వు ప్రమాణం చేసినా ఉండలేవు. అందుకే కొన్ని వందల వేల డైవర్స్లు అయిపోతున్నాయి. 5వ వచనము, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. ఇక్కడ ఇది ఎవరి విషయం అంటున్నాడంటే, వడ్డీకి ఇవ్వని నేను పాత నిబంధనలో చూసినప్పుడు, వెన్ ఐ వెంట్ టు ద ఓల్డ్ టెస్టమెంట్, ఇక్కడ ఐ థింక్ ఇది ఎవరికంటే మీ సహోదరుల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా. ఇజ్రాయెల్లో ఏం చెప్తాడంటే, ఒకవేళ నీ సహోదరుల్లో ఎవరైనా పేదోళ్ళు ఉన్నారనుకోండి, ఎవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి నీవు వడ్డీకి ఇవ్వకూడదు, వాళ్ళకి నీవు డబ్బులు ఇచ్చేసేయాలా. సహాయం, నీకు డబ్బు ఉంటే కనుక వాళ్ళకి నువ్వు సహాయం చేయాలా అని ఉంటుంది. లేవికాండం 25:35 నుంచి. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ వద్దకు వచ్చిన ఎడల. సరే, లేవికాండము 25:35 వచనం, 25వ అధ్యాయం 35వ వచనం. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను, అతడు నీ వలన బ్రతకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. ఇక్కడ ఎవరి విషయం మాట్లాడుతున్నాడు? బీదవాడైతే, వాడు బీదగా ఉంటే ఇచ్చేసాయి, డబ్బులు ఇచ్చి తర్వాత వడ్డీ లేకుండా ఇచ్చేయి అని చెప్పాలి. తీసుకో. ఒకవేళ నీకు అప్పుడు డబ్బులు బాగా ఉంటే నీ ఇష్టం, నీకు ఇవ్వాలనిపిస్తే ఒక రూపాయి వడ్డీ, 2 రూపాయల వడ్డీ. చదువు.
నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను. నీ రూకలు వానికి వడ్డీకియకూడదు. నీ ఆహారమును వానికి లాభమునకియకూడదు. చూసారా, దిస్ ఇస్ వాట్ గాడ్ సేస్. అటువంటి వానికి వడ్డీకి ఒక సహాయం చేయి, బ్లెస్ హిమ్. అవసరాన్ని బట్టి నువ్వు వాడుకోకూడదు మనుషుల్ని. బయట ఉంటాయి, నాకు తెలిసి 10 రూపాయల వడ్డీ కూడా ఉంది, 20% కూడా వడ్డీ కూడా ఉంది. ఒకళ్ళు చెప్తున్నారు 20% నెలకి 120% వడ్డీ. వాట్ అ హారబుల్ సిచ్యువేషన్ ఇస్ దాట్. చదవండి. నిరపరాధిని చెరుపుట్టకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. ఒక్కొక్కసారి మన జీవితంలో ఎంతమందికి ఆశీర్వాదము స్థిరముగా ఉండాలనుకుంటున్నారు. యువర్ లైఫ్ షుడ్ బి స్టేబుల్ ఇన్ ప్రాస్పరిటీ, stable in blessing, stable in everything. You need to learn these things. You need to learn these things. These are useful for stability. నీ జీవితంలో స్థిరమైన ఆశీర్వాదం మనకి ఉపయోగపడతాయంటే ఇవి నీవు ప్రార్థనలో పెట్టుకోవాలి. ఎంతమందికి ఆశీర్వాదం స్థిరంగా ఉండాలనుకుంటున్నారు? ఎస్. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూనూ కదల్చబడడు. ఒకవేళ వచ్చినా కానీ మళ్ళీ నీ విశ్వాసంలో ఉంటావు అనమాట. నువ్వు సొసైటీకి వెళ్ళిపోవు, అయ్యో నా పని అయిపోయింది నేను చచ్చిపోతాను. నో 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 నో, నాట్ ఇన్ దట్ వే. దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. స్థిరమైన ఆశీర్వాదం కొరకు ఇవి చాలా ముఖ్యమైనవి. సామెతలు 14:6. దీనివల్ల మీరు ఎదిగిన తర్వాత ఇదేం చేయాలి? దీస్ ఆర్ విజ్డమ్స్. కదలకుండా ఉండడానికి బలమైన ప్రేయర్ పాయింట్స్. అందరూ చెప్పండి, కదలకుండా ఉండడానికి, స్థిరమైన ఆశీర్వాదానికి బలమైన ప్రేయర్ పాయింట్స్. దీస్ ఆర్ గుడ్ ప్రేయర్ పాయింట్స్. ప్రార్థన చేయడానికి నీ వల్ల కాదు, కానీ ఇది ప్రార్థన ద్వారా కంట్రోల్ అవుతుంది. 14:6 చదువమ్మా. అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము. అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము. వ్యర్థము. వావ్. ఇఫ్ యు ఆర్ మాకింగ్ సంబడి, యు కెనాట్ హ్యావ్ విజ్డమ్. Mockers will repel wisdom. They will not attract wisdom. ఇక్కడ చూస్తే అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము. ఈ భూమి మీద బతకాలంటే జ్ఞానం కావాలా? దేవుని జ్ఞానం కావాలా? ఎస్. టు డూ బిజినెస్, టు గెట్ ఎ జాబ్, టు నో గాడ్. దేవుని తెలుసుకోవాలంటే, దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలని ఏదైనా జ్ఞానం కావాలా? ఈ జ్ఞానము, ఇఫ్ యు ఆర్ ఎ మాకర్, అపహాసకుడికి జ్ఞానము రాదంట. సో షుడ్ బి. అంత ప్రార్థన చేయి. నువ్వు అపహసిస్తున్నావు అనుకో, అగైన్ దట్స్ ఎ ప్రాబ్లం. ప్రార్థన చేయాలి, ప్రభువా అపహాసం చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీబడి డస్ సమ్ మిస్టేక్. అవునా కదా? ఎవరైనా పర్ఫెక్టా? నో. నీవు ఎవరినైతే ద్వేషించావో ఒక్కొక్కసారి దేవుడు ఆశీర్వాదాలన్నీ వాళ్ళ మీద తీసేస్తాడు. పెనిన్నా హన్నాని ద్వేషించింది, అవునా? అవునా కదా? God gave the man who is a president, prime minister, prophet, అన్ని ఎవరు? శామ్యుయల్. నూనె పోతే రాజు అయిపోవడం ఎలాగ? నూనె పోయి సౌలు రాజు, నూనె పోయి దావీదు రాజు, కింగ్ మేకర్. హల్లెలూయా. ఇస్ a prophet, politician, king maker. Sometimes the one you hates will attract God's blessings. The one whom you are envious and jealous of will attract God's blessings. నువ్వు ఎవరి మీద అయితే అసూయపడి తీర్పు తీరుస్తున్నావో వాడి మీదకి నీ ఆశీర్వాదాలు కూడా వాడి మీదకి వెళ్ళిపోతాయి. యూ ట్రాన్స్ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ టు హిమ్ బై మాకింగ్ హిమ్. ఇఫ్ యూ హేట్ సంబడి, హీ మే అట్రాక్ట్ గాడ్స్ బ్లెస్సింగ్. ఏమన్నా ద్వేషిస్తున్నావా, వాడు ఎక్కువ ఆశీర్వదించబడతాడు. మాకర్స్. సో మాకింగ్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ గెటింగ్ విజ్డమ్. అందుకని ప్రార్థన చేసుకోవాలా లేదా? ఇప్పుడు నేను మీకు ఎన్ని ప్రేయర్ పాయింట్లు చెప్పాను? ఇప్పుడు ఈ చేసి బోర్ కొట్టేసిందా? ఎన్ని చేసుకోండి. ఈ చేసుకోకుండా ఉండడానికి కుదరదు. ఎందుకంటే ఆయనతో పాటు నివాసము చేయాలా లేదా? అదే కదా అంతిమ గమ్యం. అవునా? డబ్బులు సంపాదించడమా నీ గమ్యము? నో. సెటిల్ అయిపోవడమా? నో. ఇల్లు కొనుక్కోవడమా? నో. పెళ్లి చేసుకోవడమా? సో అంటే నువ్వేదైనా అనుకుంటావేమో, ఓహో ఇది చేసుకుంటే నాకు డబ్బులు వచ్చేస్తే, ఒక ₹1,00,00,000 వచ్చేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఒక ఉద్యోగం సెటిల్ అయిపోద్ది, పెళ్ళి అయిపోతే సెటిల్ అయిపోద్ది, ఒక కొడుకు పుడితే సెటిల్ అయిపోద్ది. నో నో, దట్స్ నాట్ సెటిల్మెంట్. అవన్నీ కూడా ఆశీర్వాదాలు. అవన్నీ కావచ్చు, అవన్నీ కూడా దేవుడిచ్చేటువంటి ఎడిషన్స్ కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు. కానీ పర్మనెంట్గా మరి దేవునితో ఉండాలా లేదా? ఎస్. ఇవన్నీ కాబట్టి ఏం చేయాలా? మన దేవుని ప్రార్థన పాయింట్లు చేయాలా. ప్రభువా నా హృదయంలో సత్యాన్ని మాట్లాడేటట్టు చేయాలా, కొండెమ్మలు ఆడనివ్వకుండా నన్ను మార్చు, నీ భయభక్తులు గల వారిని యేసు ద్వారా చూసేటట్టు చేయి. అవునా? వడ్డీకి ఇవ్వకుండా
కొంచెం వడ్డీకి ఇచ్చేటట్టు దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును. చాలామందికి విజ్డమ్, వై దే డోంట్ గెట్ విజ్డమ్, దే మాక్ అండ్ మాక్ అండ్ మాకింగ్. ప్రభు, నేను అపహాసము చేయకుండా నా నాలుకను భద్రపరచు. దీస్ ఆర్ సమ్ పాయింట్స్ యూ నీడ్ టు రైట్ డౌన్ అండ్ ప్రే విచ్ విల్ బ్లెస్ యూ. స్థిరముగా ఉండడం కోసం, అవునా కదా? ఎస్, విజ్డమ్ కమ్స్ బై దీస్ థింగ్స్. ఓకే, 1 పేతురు 1 అధ్యాయం 5-10. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, శోధనలు. ఇంకొకటి, స్థిరముగా ఉండాలంటే శోధనలో ఏం చేయాలా? నిలబడాలా. కష్టాలు వచ్చినప్పుడు నిలబడాలా. మిక్కిలు ఆనందించారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. కొంతమంది అంటారు, జీవితం అంతా ఇంతేనండి, బాధ ఎక్కువ కాలం ఉంటే అలాగే ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కొంచెము కాలము. అందరూ చెప్పండి, నా కష్టము కొంచెము కాలమే అనండి. ఎందుకు మనము దేవుడి దగ్గరికి రావాలా? చూడండి, ఆ సహోదరి దేవుని దగ్గరికి వచ్చింది. ఈరోజు పొద్దున్న స్వస్థపడిన సహోదరి దేవుని దగ్గరికి వచ్చింది కాబట్టి ఎవరు చెప్పారంటే తెలుసా ఆమెను ఇక్కడికి వెళ్ళమని? బస్ కండక్టర్ చెప్పాడంట ఆమెకి. ఆమె 4 ఏళ్ళ నుంచి వెళ్తుందంట ఇలాగా. ఎందుకు ఇన్నిసార్లు ఎంతకాలంలో తిరుగుతావు, ఒకసారి జేసీ అన్నంకి వెళ్ళరాదు, నేను అక్కడ నువ్వు బాగుపడతావు నువ్వు అని అన్నాడంట కాస్ కండక్టర్. బస్సు కండక్టర్. ఎందుకంటే బేదీపట్నం వస్తూ ఉంటాడు కదా, అతను చెప్పినప్పుడు ఆమె ఇని తమ్ముడిని నాన్న తీసుకుని వచ్చి ఆ క్యాన్సర్ సెక్షన్లో కూర్చుంది. పరిశుద్ధాత్ముడు ఆమెను స్వస్థపరిచాడు. యు సీ దట్ వెన్ యూ కమ్ టు జీసస్. డాక్టర్లు ఏమన్నారంటే జీవితాంతము ఇలాగే ఉంటామన్నారు. నీవు దేవునిలో ఉంటే అపవాది చెప్తాడు, ఈ వ్యాధి పర్మనెంట్, ఈ రోగం పర్మనెంట్, ఇది తగ్గదు. ఇది ఎందుకంటే డాక్టర్కి తెలుసు లోకంలో అది తగ్గదు, షుగర్ తగ్గదు, బీపీ వచ్చిందా ఇక తగ్గదు, టీబీయా, క్యాన్సరా, ఎయిడ్సా తగ్గదు, థైరాయిడా తగ్గదు, క్యాన్సర్ అమ్మో ఇది అడ్వాన్స్ చేసినమ్మా, ఇది ఎవరో బతకరు, తగ్గదు. యేసులో ఉన్నవారు వేరు. యేసులో ఉన్నవారికి ఎంత దుఃఖమైనా అది కొంచెము కాలము మాత్రమే. దట్స్ వాట్. నీవు యేసులో ఉన్నా, యేసు దగ్గరికి వచ్చినా నీ పర్మనెంట్ దుఃఖం ఎంతకాలం అయిపోతుంది? కొంచెము కాలం. ఇట్స్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ టైం. దట్స్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ టైం. ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే మీ అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. నీ కష్టాల్లో నువ్వు ఇంకా ప్రార్థన చేయగలవా? ఈ కష్టాల్లో నువ్వు ఇంకా సంఘానికి రాగలవా? నీ కష్టాల్లో ఇంకా నీవు నీ నీతిని నిలబెట్టుకోగలవా? నీ కష్టాల్లో కెన్ యూ హోల్డ్ ఆన్ టు దిస్ థింగ్స్? నీ బాధల్లో, నీ వేదనల్లో ఇంకా నీవు దేవునికి ఇవ్వగలవా? ఇంకా నీ గుణాన్ని నువ్వు కాపాడుకోగలవా? పరీక్షిస్తున్నాడంట. అంటే ఈ కష్టం ఎందుకు? దీన్ని నాశనం చేయడానికి కాదు. రేపొద్దున దేవుడు రాకడొచ్చినప్పుడు, ఇదిగో ఈ కష్టము గుండా ఈమె వెళ్తున్నప్పుడు, ఈమె అందరూ నన్ను విడిచిపెట్టారు కానీ ఈమె ప్రార్థనలో అలాగే ఆ రోగంతో చనిపోయింది కానీ నన్ను ఒక్క మాట అనలేదు, ఈమె విశ్వాసము గొప్పదే అని దేవుడు నిన్ను పొగుడుతాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, పరీక్షకు నిలిచిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమాయను. సో కష్టాల్లో నిలకడానని అందరూ. ఎస్, ఇంకా ప్రార్థన చేయి, ఎక్కువ ప్రార్థన చేయి. ప్రే ద మోర్, ఆస్క్ ద మోర్, రీడ్ ద మోర్, డూ ద మోర్. దెర్ ఈజ్ ఎ గోల్. ఒక గమ్యము, ఒక గురి దేవుడు మనకిచ్చాడు. ఆ గురి వద్దకు మనము పరిగెడతాము. నిలకడ, స్థిరమైన జీవితము దేవుడు కోరుకుంటున్నాడు. సో దట్ వి విల్ బి ఎస్టాబ్లిష్డ్. అందుకే కొన్ని అలవాట్లు ఉండాలి. ప్రార్థించే అలవాట్లు, బైబిల్ చదివే అలవాటు,
ఒకసారి దేవుడు చెప్తాడు, హోల్డ్ ఆన్ మై డాటర్, హోల్డ్ ఆన్. నా దేవుడు అంత కొంతమంది ఉంటాయి, ఎన్ని కష్టం ఉన్నా సరే విశ్వాసం అమోఘంగా ఉంటుంది. నాకు ఆశ్చర్యం వస్తుంది వాళ్ళ విశ్వాసం చూసి. ఏం పర్లేదు బ్రదర్, దేవుడు నన్ను కాపాడుతాడు. ఇంత అప్పు ఉందమ్మా, ఎలాగంటే ఏం పర్లేదు బ్రదర్, నా దేవుడు తీస్తాడు. ఇంత భయంకరమైన రోగం వచ్చింది, ఎలాగమ్మా అంటే ఏం పర్లేదు బ్రదర్, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఇంత విశ్వాసమా? ఐ విల్ బి అమేజ్డ్ అట్ ద ఫెయిత్ దట్ దే హ్యావ్. ఈ రోజు నుంచి ఈ వాక్యం వెంటనే మీరు అందరికీ నిలకడగల విశ్వాసము కలుగును గాక. మీ అందరూ కూడా యెహోవా సన్నిధిలో నివాసము చేయను గాక. హల్లెలూయా. కృప ద్వారా సాధ్యము. ప్రేయర్ పాయింట్, సింపుల్గా యాడ్ దిస్ టు యువర్ ప్రేయర్ పాయింట్స్. 2 పేతురు 1వ అధ్యాయము 5 నుంచి 10 వరకు చదువుకుందాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును. ఆగండి, విశ్వాసం ఒకటే సరిపోదు. విశ్వాసానికి ఇక్కడ చూడండి ఏమేం కావాలంటున్నాడు, చదువు అమ్మ. మీ విశ్వాసమునందు సద్గుణమును. ఆగండి, విశ్వాసానికి ఏం కనపాలంట? సద్గుణము. కొంతమంది విశ్వాసం ఫుల్ గుణం చండాలంగా ఉంటుంది. యు సీ ద ఫుల్ ఆఫ్ ఫెయిత్ బట్ దేర్ అసలు వాళ్ళతో ఒక రోజు ఉండగల తర్వాత రోజు బాబోయ్ మనం తట్టుకోలేమరా బాబు అనుకుంటాం. దేవుడు అంటే ఇష్టమే, కానీ ఏంటి, అతను ఇప్పుడు కూడా ప్రార్థించలేదు, ప్రభువా నాకు సద్గుణము దయచే. విశ్వాసం గురించి ప్రార్థన చేశాడు, అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలి, దేవుడు ఇచ్చాడు విశ్వాసం. అయితే విశ్వాసమందు ఏంటంట? సద్గుణము. సద్గుణమునందు జ్ఞానమును. విశ్వాసంతో పాటు ఏం అడగాల? సద్గుణంతో పాటు జ్ఞానము కూడా అడగాలంట. ఫస్ట్ దేవుని విశ్వాసం అడగాల. ఎందుకంటే అన్నిటికంట మూలము అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతి. విశ్వాసం, ఫెయిత్. మనము విశ్వాసం ద్వారానే మొదటగా మన మొదటి మెట్టు ఏంటంటే విశ్వాసం. అవునా? అవర్ ఫస్ట్ స్టెప్ ఈజ్ ఫెయిత్. యేసు మరి ఆయన సిలువలో మన కొరకు కార్చిన రక్తం మీద, ఆయన చేసిన క్రియ మీద మొదట మనం విశ్వాసం పెట్టాలి. అది దట్ ఈస్ ద బిగినింగ్. విశ్వాసం అంటే నా విశ్వాసం నాది, నేను హాలుని నమ్ముతా, నేను లైట్ని నమ్ముతా, నువ్వు కోడిని నమ్ము, నేను పిల్లిని నమ్ముతా. ఇది విశ్వాసం కాదు. విశ్వాసం ఎక్కడ మొదలవుతుంది అంటే యేసయ్య సిలువ దగ్గర మొదలవుతుంది. పక్కనతో చెప్పండి, ఫెయిత్ బిగిన్స్ అట్ ద క్రాస్ ఆఫ్ జీసస్ అని చెప్పండి. దట్ ఈజ్ ఫెయిత్. విశ్వాసం అనే ఒక పదం లేదు. యేసయ్య రక్తాన్ని నమ్మడమే పరలోకానికి అసలైన విశ్వాసము. దట్స్ ద ఫెయిత్ బిగిన్స్. విశ్వాసము, యేసు రక్తాన్ని, ఆయన నా కొరకు చనిపోయాడు, రక్తము చిందించాడు, ఆయన ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయి, తర్వాత నేను వెళ్ళి ఆయన రాజ్యముతో నిత్యము ఉంటాను, నన్ను తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళీ నన్ను లేపుతాడు ఆయన. అవునా? లేకపోతే కొంతకాలం మరణం పదాల కిందకు వచ్చి నీవే ఇక్కడ వధువే వెళ్ళిపోవచ్చు, రకరకాలుగా. ఐ డోంట్ నో. అక్కడ మొదలవుతుంది. తర్వాత సద్గుణము. సద్గుణానికి ఏం కావాలి? జ్ఞానము. ఏం కావాలంట? ఆశా నిగ్రహము. ఆ పిల్లల్ని, ఆ బంధువు, ఆ వాచ్మెన్, ఆ పని ఆమె, ఆ బాసు నీ మీద నిందలేసి ఉద్యోగం పీకిచ్చేద్దామని చూస్తుంది. నీకు పొడి చేయాలనిపిస్తుంది, కట్ చేసి ముక్కలు. నీ ప్రార్థన చేస్తావు, ప్రభు దీన్ని కుర్చీ పో, నజడు వేస్తున్నాము, దీన్ని కుర్చీ ఊడిపోను కాక, ఈ కొండ ఈ ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి పో, నీ ఉద్యోగం పెరిగిపోయేవాడి కాక వేళ్లతోటి నువ్వు ఎన్ని చేయి. దేవుడి కథలు అలాగే పెడతాడు కొండను. కొన్ని కొండలు అలాగే ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆ కొండను భరించాలి. కొన్ని కొండలు ఎందుకు భరించాలంటే నీకేం వస్తుంది? ఆశా నిగ్రహము. అప్పుడు నువ్వు అనాలా ఆ దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్న చెయ్యి, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, నువ్వు బాగుండాలి అని. ఆ రోజు నుంచి నిన్నేమనంటే ఒట్టు. అది అనగలిగితే నీలో ఏమన్నట్టు? ఆశా నిగ్రహము. అది తల్లి భరిస్తుంది. అవునా? కొంతమంది భారతదేశంలో భార్యలు భరిస్తారు, తాగుబోతు భర్తల్ని, టార్చర్ భర్తల్ని భరిస్తూ ఉంటారు. ఆశా నిగ్రహము అది లేకపోతే చాలా సంసారాలు పాటికి పాడైపోయాయి. ఆశా నిగ్రహం అందు ఏంటి? సహనమును. ఆశా నిగ్రహములు ఏం కావాలంట? సహనమును. సహనమునందు భక్తిని. సహనమునందు భక్తి. భక్తి అంటే ప్రతిరోజు ప్రార్థన. అవునా? ప్రతిరోజు దేవుని వాక్య అధ్యయన, దేవునితో సమయం గడపడాన్ని ఏమంటారు? భక్తి. దీనికి భక్తి ఎక్కువరా అంటే ఏంటి? దేవునితో ఎక్కువసేపు ఉంటుందని భక్తి పిచ్చి పట్టుకుంది ఈ మధ్య అంటారు. భక్తి, స్పెండింగ్ మోర్ టైమ్ విత్ గాడ్. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏం కావాలా? భక్తి కావాలా. చదవండి. భక్తి యందు సహోదర ప్రేమను. భక్తి యందు సహోదర ప్రేమ. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. చూడండి, మొత్తం లిస్టులో ఒక పోసెత్తి అయిపోద్ది నెక్లెస్, బోల్డ్ పూసలు పెట్టుకోవాలా రకరకాలుగా. అవునా? సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల
అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. చూడండి, చాలామంది జీవితాల్లో ఫలాలు రావు. నిష్ఫలులైనను సోమరులైనను కాకుండా చేయను. ఫలించాలా నీ జీవితంలో. ఏది పట్టుకుంటే అది బ్లెస్ అయిపోతావు. ఏది అడుగు పెడితే రావాలనుకుంటాం, కానీ ఎక్కడ అడుగు పెట్టినా మట్టే. ఏం చేసినా పట్టు. ఎందుకు ఫలితాలు లేవు? విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు, భక్తి ఒకటి ఉంటే సరిపోదు, ఇవన్నీ కావాలి. లిస్ట్ అంతా ఏంటి? మళ్ళీ చదవమ్మా. జ్ఞానమందు చూడండి, నేను చదువుతున్నాను. అయితే విశ్వాసమందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమందు సహనము, సహనమందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ఇవి మీకు కలిగిన ఎడల సోమరులు ఉండవు. ఇప్పుడు ఫుల్గా ఆశీర్వాదాలతో నిండిపోయి ఫలిస్తూ ఉంటావంట. హల్లెలూయా. చూడండి, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడునై ఉండును. చూడండి, చదువమ్మా తర్వాత 10. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. ఈ ప్రేయర్ పాయింట్లు మరి జాగ్రత్తగా ప్రేయర్ చేయాలంట. మీరిట్టి క్రియలు చేయువారైతే. ఏ క్రియలు? విశ్వాస కార్యాలు ఒకటేనా? ఎన్ని ఉన్నాయి అక్కడ? లిస్ట్ మొత్తం ఎన్ని ఉన్నాయి? లెక్కెట్టండి, మొత్తం ఎన్ని ఉన్నాయో? 8, 9, 8 ఉన్నాయి మొత్తం. మీరిట్టి క్రియలు చేయువారైతే. చదవండి, అందరూ చదవండి అక్కడ. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు. అనేక సార్లు పడిపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. ఎంతమంది పడకుండా ఉండాలనుకుంటున్నారు? ఎస్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఫాల్, ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్ యూ షాల్ నెవర్ ఫాల్. స్టేబుల్ బ్లెస్సింగ్స్. వీటి గురించి ప్రాక్టీస్ చేయాలి. నీవు దేని గురించి ఆలోచిస్తావో దాని గురించి ప్రార్థిస్తావు, దేని గురించి ప్రార్థిస్తావో దాన్ని చేసి తీరుతావు. హల్లెలూయా. సో వీటి గురించి ముందు నువ్వు చదవాలా, తర్వాత ప్రార్థించాలా, తర్వాత వీటిని ఏం చేస్తావు. యు ప్రే అంటిల్ యూ డూ దిస్ థింగ్స్. అండ్ వెన్ యూ డూ దిస్ థింగ్స్ వారెప్పుడునూ తొట్రిల్లరు. దెర్ ఆర్ 8 వర్క్స్ దట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. స్థిరము అనండి. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎస్టాబ్లిష్మెంట్ టుడే. ఎస్టాబ్లిషింగ్ యువర్ లైఫ్ ఇన్ వేరియస్ థింగ్స్. ఇన్ యువర్ మ్యారేజ్, నీ వివాహంలో, నీ కుటుంబంలో, నీ అన్ని పరిస్థితుల్లో. ఈరోజు షేక్ అయిపోతున్నావా? ఎవరైతే వాక్యం విని రాంగ్ పక్కన దారి తప్పిందో ఈరోజు మళ్ళీ ట్రాక్లోకి వచ్చేస్తున్నారు. పక్కన వాళ్ళు చెప్పు, ఈరోజు నుంచి నువ్వు ట్రాక్లోకి వచ్చేస్తున్నావని చెప్పండి. నీ ఆర్థిక సమస్యల ట్రాక్లోకి వచ్చేస్తున్నాయి, నీ అనారోగ్యం ట్రాక్లోకి వచ్చేస్తుంది, నీ మొగ్గు ట్రాక్లోకి వచ్చేస్తున్నాడు, మీ ఆవిడ ట్రాక్లోకి వచ్చేస్తుంది, నీ పిల్లల ట్రాక్లోకి వచ్చేస్తాను. అందరూ సరైన లైన్లో ట్రైన్ బోగి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు ఒకే లైన్లో. హల్లెలూయా. ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్ you shall never fall. What a stable life that God wants to give us. ఎఫెసీయులకు రాసిన చదువుదాం 6:13 నుంచి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చూడండి, మీరు ఆపద్దిన ముందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై. ఒక్కొక్కసారి చేయాల్సినంత చేస్తావు. ప్రేయర్లు చేస్తావు, ఫాస్టింగ్లు చేస్తావు, బైబిల్ చదువుతావు, సంఘానికి వస్తావు, 10% ఇస్తావు, 20 ఇస్తావు, 30 ఇస్తావు. ఏం చెయ్యి, పని నడవట్లే. నీకు విశ్వాసం నిలకడగా అనిపించట్లేదు. ఏం చెయ్యి, నా జీవితంలో అసలు ఏం జరగట్లేదు బ్రదరు, నాకు అసలు బ్లెస్సింగ్స్ రావట్లేదు. ఒకసారి అన్నీ చేసినా సరే నీకు అర్థం కాదు. ఎందుకు ఇంకేం చేయాలి నేను? ఇలా 54 ప్రేయర్ పాయింట్లు కాదు, 124 చదువుతాను బ్రదరు, ప్రేయర్ చేస్తున్నాను, అయినా ఏం జరగట్లేదండి. డబ్బులు ఇచ్చాను, పరిస్థితి ఉండట్లేదు. అసలు అమ్మాయిలతో మాట్లాడడం కాదు, అసలు చూడడం మానేశాను. అసలు గదిలోనే ఉన్నాను. అబ్బాయిలకు నేను కూడా చూడట్లేదు. అంత పరిశుద్ధంగా ఉంటున్నాను. అవునా? నీతికి తగినట్టు అన్నీ ఎంత క్లీన్గా నీట్గా ఉంటున్నా, ఎంత ప్రేయర్ చేసుకున్నా, ఇంట్లో అసలు కదలను, అసలు ఏం చేయడం, అయినప్పటికీ అసలు ఏం జరగట్లేదు నాకు. అందుకనే చెప్తున్నాడు, అందుచేత మీరు ఆపద్దిన ముందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై. అన్నీ చేసినా ఏం చేయాలంట? నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు. అన్నీ చేసి కూడా ఏం చేయాలంట? బాధలు పోకపోతే నిలబడాలంట. ఎంతకాలం అని రాను నేను? నిలబడాలి. దేవుడు పరీక్షిస్తున్నాడా లేదా? అందరూ చెప్పండి, నా విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడని చెప్పండి. ఎప్పుడైనా నీ ప్రార్థన ఆలస్యం చేస్తున్నాడా అంటే అది టెస్టే.
చూడండి, టీచర్ ఎప్పుడు స్కూల్లో రోజు చెప్తుంది, ఇది ఇలాగా అని చెప్తుంది. టెస్ట్లో నోరుపుతుందా అంటది టీచర్. ఇదేంటే మానేసి చదవలేదా నువ్వు, చెప్పానా లేదా నీకు స్టూపిడ్ బాయ్, ఎన్నిసార్లు చెప్పాను నీకు, చెప్పదు అసలు. ఆన్సర్ చెప్తుందా? చెప్పదు. ఏదైనా సరే మిగిలిన టైంలో నీకు దేవుడు నువ్వు ప్రేర్ చేస్తే తక్కువ అన్నీ మాది ఇప్పుడు మాట్లాడట్లేదు, అసలు ఏం చేయట్లేదు, ఎక్కడ కనపట్లేదు అంటే ఏంటి? అది టెస్ట్లో ఏం చేయాలంటే నిలబడాలా. ఏం చేయాలా? పరీక్షలో ప్రభు నువ్వు మాట్లాడవా, నిలబడతా అనాలా. వెంటనే దేవుడు మాట్లాడతాడు నీతోటి. హల్లెలూయా. టెస్ట్ పాస్ అవ్వు. వెన్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, స్టాండ్. హ్యావింగ్ డన్ ఎవ్రీథింగ్, సమస్తం చేస్తావు, ఇంకేం చేయాలి? ఇంక చేయడానికి ఏం ఉండదు. ఇంకా నిలబడాలి. ఈరోజు వాక్యం మిమ్మల్ని ఎవరైతే మానసికంగా అలసిపోయారో ఇక నా వల్ల కాదని నిలబడే శక్తి దేవుడు నీకు ఇస్తున్నాడు ఈరోజు. ద హోలీ స్పిరిట్ టెల్స్ యు స్టాండ్. ఎవరు తీరుతాడు ఈ అప్పులు? ఎలా తగ్గుతుంది ఈ రోగం? ఎలా చేయి నీ సంసారం? ఏంటి? ఎలా చేయి నీ కూతురు పెళ్ళిళ్ళు? ఎలా చేయి నీ మొగుడితో కాపురం? ఈ ఉద్యోగం ఎలా చేయను? అంత టార్చర్ ఎక్కువైపోతుంది. ఎలాగా? వాట్ షుడ్ ఐ డూ? దస్ ఇస్ వాట్ ఈస్ టెల్లింగ్. స్టాండ్. నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని. చదవమ్మా. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువును తొడుగుకొని. దాంతోపాటు ఏం కావాలా? సత్యాన్ని పట్టుకోవాలా. సత్యం మాట్లాడడం ద్వారా నీకు నిలబడే శక్తి వస్తుందంట అలా శోధనలు వచ్చినప్పుడు. వెన్ యు ఆర్ ఎ ట్రూత్ఫుల్ మ్యాన్ యూ క్యాన్ స్టాండ్ ఇన్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. సత్యము, నీతి నీకు సమస్యలు వచ్చినప్పుడు నిలబడే సామర్థ్యాన్ని ఇస్తాయంట. దే విల్ గివ్ యూ ది ఎబిలిటీ టు స్టాండ్ వెన్ యూ ఆస్క్ ఫర్ రైచియస్నెస్ అండ్ ట్రూత్. సత్యము, నీతిని అడుగుతున్నప్పుడు నిలబడే సామర్థ్యాన్ని దేవుడిస్తాడంట. చదవం. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలువబడుడి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలన్నమాట. సమాధాన సువార్త అంటే దేవుడు మనతో సమాధానపరచడానికే మనతో ఉన్నాడు, కానీ మనల్ని ఖండించడానికి లేడు. ద వర్డ్, ఆ వాక్యాన్ని చదువుకుంటూ ఉంటున్నప్పుడు నీకు నిలబడే సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. చదవమ్మా. ఇవన్నీ కాక విశ్వాసము అను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమైన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. వావ్. ప్రేయర్ లైఫ్, బైబిల్ స్టడీ, ఇవన్నీ నీతి, ఇవన్నీ చేస్తున్నప్పుడు శోధనలు వచ్చినప్పుడు నిలకడగా ఉండేటట్టు చేస్తుంది నేను. ఇన్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ యూ విల్ స్టాండ్. మీకు తెలుసా, నువ్వెంత ప్రార్థన చేసుకున్నా నీ విశ్వాసము పెరుగుతుంది. కరెక్ట్, నీ విశ్వాసం పెరుగుతుంది. సపోజ్ నీవు 10 గంటలు నీ కొరకు ప్రార్థన చేసుకున్నావు అనుకో, నీ విశ్వాసం 10 పాయింట్స్ పెరిగిందనుకో. 10 గంటలు ప్రార్థన చేస్తే 10 పాయింట్స్. నీవు వేరే ఒకరి కొరకు 10 నిమిషాలు ప్రార్థన చేసినా 10 పాయింట్స్ పెరుగుతుంది. హల్లెలూయా. అందుకని అంటాడు ఇతరుల విజ్ఞాపన కొరకు, ప్రేయింగ్ ఫర్ అదర్స్, దానికి నీకేం కావాలా? ప్రేమ. నేను నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్, ఎంత ఇంట్లో ప్రేయర్ చేసినా, ఎప్పుడైతే ఇతరులకు ప్రార్థించినప్పుడు స్వస్థపడతారో, ఇతరులకు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయో, దానివల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ ఈజ్ అమేజింగ్. యూ డోంట్ నో. అందుకే నేను ఇన్ని అద్భుతాలు చేస్తే చిన్న అద్భుతమైన ఇప్పటికీ ఆనందపడతాను. వెన్ యూ ప్రే అండ్ సంథింగ్ మిరకల్ హ్యాపెన్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడైనా వేరే చూసి చాలామంది వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ చెప్తా ఉంటారు సాక్ష్యం, ఇలా పలానా వాళ్ళకి ప్రేయర్ చేశాను నేను, ఐసీయూలో నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారని అమ్మ ఆనందం కూర్చొని అక్కడ గొంతులేసి కూర్చుంటుంది అన్నమాట. షీల్ బి వెరీ హ్యాపీ వెన్ యూ ప్రే ఫర్ అదర్స్, వెన్ యూ గెట్ రిజల్ట్. అది నీ విశ్వాసాన్ని చాలా పెంచుతుంది. ఇట్ ఇంక్రీజెస్ యువర్ ఫెయిత్. అందుకే ఆ పాయింట్లో అవునా, సమస్త పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి అంటున్నాను. 2 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవాలి. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకుంటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట చూడండి,
సాధారణంగా మనిషిలో ఉండే గుణము త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు. అనేక సార్లు మనము బెదిరిపోతూ ఉంటాం. యూనో వీ గెట్ ఫియర్. ఏంటిది ఇలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని భయపడిపోతూ ఉంటాం. చదువు 13 నుంచి చదువమ్మా, 13 నుంచి 16 చదువు, 2:1 చదివి 13 నుంచి 16 వరకు చదువు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచట వలనను మీరు నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. మీరీలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. చూడండి, సువార్త అంటే ఏంటి? రక్షింపబడి పరలోకానికి కాదంట, యేసుక్రీస్తు వారి యొక్క మహిమ మనం పొందుకుంటామంట. హల్లెలూయా, వావ్. చదువు. కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. వావ్. కాబట్టి సోదరులారా, నిలకడగా ఉండి అన్నాను అందరూ. సంఘంలో ఇది చాలా కావాలన్నమాట. యూనిట్ టు బి స్టేబుల్. ఎందుకు? మనం అనేక సార్లు సోదరులు వచ్చినప్పుడు పడిపోతూ ఉంటాం, భయపడతా ఉంటాం. నిలకడ. ఒకసారి నీకు కష్టమే బాగుందనుకోండి, భయం వేస్తుంది అనుకోండి, దడొచ్చేస్తుంది అనుకోండి, అన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ దరిద్రం సెల్ ఫోన్ ఆపేసుకో. నెంబర్ 1 అసలైన పని, సెల్ ఫోన్ ఆపేసుకో, తలుపేసే, బయట రాయి వైట్ చెక్ తోటి, దయచేసి నన్ను వదిలే 1 గంట అని. లేదనుకో టక్ 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 కొడతానే ఉంటారు పొద్దున్నే సాయంకాలం దాకా. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు మొత్తం అందరూ వచ్చేస్తారు, కాలనీ వాళ్ళందరూ వచ్చి నీ డోర్ దగ్గరే ఉంటారు. ఎప్పుడైతే ప్రార్థనకు మోకరించావో కాలనీ అంతా నీ డోర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడే కావాలా, సంవత్సరం నుంచి నువ్వు నా దగ్గరికి రాలేదు, ఈరోజు ఎందుకు వచ్చావరా అంటే సైతాన్ని తీసుకుని ఇల్లు ఇప్పుడు ఇల్లు అంటాడు. అందరు ఇల్లు అమ్మ ప్రార్థన చేస్తాను, ఇల్లు మనసులో పుట్టేంతాడు. ఇల్లు సురేష్తో మాకు సురేష్ అనుకుంటారు, ప్రార్థన చేయాలనుకుంటారు. అందరు తరపులు పుడతారు. సురేష్ ఫోన్ చేయాలి, అరే అక్కడ ఫోన్ ఇప్పుడు ఆపుకోలేదు, ఫోన్ ఏమైపోయిందో, రండిరా వెళ్తాం. మాకు 20 మంది వస్తారు. ఆడు మోకరిచ్చాడో లేదో టక్ 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 టక్. మమ్మీకి కూడా చెప్పేయాలి, మమ్మీ ప్లీజ్ 10 నిమిషాలు ప్రార్థన చేయి, గదిలో తలుపు వేసుకొని మోకరించి ఒక 25 నిమిషాలు ప్రార్థన చేసేటప్పటికి నీ భయం అంతా బయటకు వచ్చేస్తుంది. యూ విల్ గ్యావ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. సో అందుకనే ప్రార్థన లేదనుకోండి, ఒకసారి దేవుడు ఒక మాట మాట్లాడతాడు నీతోటి, సింపుల్ వర్డ్. నాకు ఏదన్నా సాధన వచ్చినప్పుడు ప్రార్థించి ఒక్కొక్కసారి అనుకుంటాను, ఎందుకు ఎంత వర్రీ అవుతున్నాను. అప్పుడు దేవుడు చెప్తాడు, ఎందుకు పొద్దున్న నుంచి సాయంకాలం అయింది, తెగ వర్రీ అయిపోతున్నావు ఏంటని అడుగుతాం. మరి వర్రీ అవ్వకుండా సమస్య ఉంటే ఏం చేస్తామంటే 1 నిమిషం ప్రేయర్ చేసావా అంటాడు. కరెక్టే కదా? 1 నిమిషం కూడా పొద్దున్న సమస్యను బట్టి వర్రీ అయిపోతున్నా సాయంకాలం వరకు ఆలోచించుకుంటూ అని 1 నిమిషం ప్రార్థన చేసానో లేదో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు, మొత్తం వెళ్ళిపోయింది బయటికి. యు సీ దట్ హౌ గాడ్ కెన్ డీల్ విత్ యూ. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ద డెవిల్ డజంట్ వాంట్ యూ టు ప్రే. జీవితం అంతా ప్రార్థన చేస్తావు కానీ సమస్య వచ్చినప్పుడు మట్టుకు ప్రార్థన చేయవు, మిగిలిన టైం అంతా ప్రార్థన చేస్తావు. అండ్ ద ప్రాబ్లమ్ కమ్స్, ఆ స్పిరిట్ రాదు. డెవిల్ విల్ అటాక్ యువర్ ప్రేయర్ లైఫ్. నీకు కృంగిపోవాలనిపిస్తూ ఉంటుంది, ఆ బాధను చూసి బాధపడాలనిపిస్తుంది, ఉద్యోగం పోయింది అని బాధపడాలనిపిస్తూ ఉంటుంది, నెత్తికి గోడకేసి కుట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది, కానీ ప్రార్థన చేయబుద్ది కాదు. యూ నీడ్ టు ప్రే. దట్స్ వేర్ గాడ్ విల్ టాక్. ముందు ఎర్ర సముద్రం, వెనకాలేమో మనుషులు. అయిపోయింది, మా బతికి అయిపోయింది, మనం ఎక్కడ సత్తాం రండిరా, ఒకళ్ళు పొడి చచ్చిపోండి అన్నాడా? దేవా ఏం చేయను అన్నాడు మోషే పైకెత్తి. ఏం చేస్తావేంటి, కరచాపన్నాడు, మొత్తం మ్యాటర్ క్లోజ్. వీళ్ళు పోయారు, వాళ్ళు మునిగిపోయారు. సింపుల్ ప్రేయర్. పక్కన చెప్పండి, చిన్ని ప్రార్థన పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం ఇస్తుందని చెప్పండి. ఎ స్మాల్ ప్రేయర్ కెన్ సాల్వ్ బిగ్ ప్రాబ్లమ్స్ సమ్టైమ్స్. జస్ట్ ప్రే. దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఆ రోజు మాట్లాడలేదా, గంట ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ చదువు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు నీతోటి. ఈ అధ్యాయమా, ఇంకో అధ్యాయం చదువు. కీర్తనలు మాట్లాడలేదా, సామెతలకి వెళ్ళి ఒక 2-3 అధ్యాయాలు చదువు. సామెతలు మాట్లాడలేదా, పేతుల్లోకి వెళ్ళి ఎక్కడో చోట మాట్లాడతాడు దేవుడు. దెబ్బకి నీకు బలం వచ్చేస్తుంది. యూ విల్ రిసీవ్ ఎనర్జీ అండ్ యూ విల్ కమ్ అవుట్. నిలకడ అనండి అందరూ. దట్స్ వాట్ గాడ్ విల్ బ్లెస్ యూ. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మీ నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. 16 చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. హల్లెలూయా.
గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యువర్ హార్ట్స్. ఎప్పుడైతే దేవుని వద్దకు వస్తావో నీ హృదయాన్ని స్థిరపరుస్తాడంట. అవునా? నీ కార్యాలను మంచి కార్యాలుగా మారుస్తాడు. ఆ మంచి వాక్యంతో ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడంట. హీ విల్ ఎస్టాబ్లిష్ యూ బై ద వర్డ్. మొదటి దశలోని రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మను స్థిరపరచుటకును. అగండి, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు పౌలు రాస్తున్నాడు. ఎవరికి? తెస్సలోనికల సంఘానికి. ఒకప్పుడు శ్రమలంటే ఎవరైనా కదిలింపకుండా ఉంటారా? కదిలింపబడతారు. అయితే ఎవరైతే మరి ప్రార్థన, వాక్యము ఇలాంటి అలవాట్లు ఉన్నాయో వాళ్ళకి అలవాటు అయిపోయి శ్రమల్లో కదిలింపబడరంట. ఐదుగురు పౌలు రాస్తున్నాడు, ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడుకుంటున్నట్లు మిమ్మును స్థిరపరచుటకు. పౌలు సంఘములో ఒక్కడు కూడా కదిలింపబడకుండా సమస్య వచ్చినా స్థిరంగా ఉండాలనేటువంటిది దేవుని చిత్తం అంట. హల్లెలూయా. ఒక్కడు కూడా కదిలింపబడకూడదంట. అంటే ఈరోజు ఎవరెవరోని అపవాది ఏ ప్లాన్లు వేసి నీ రోగం పోదో, నీకు డబ్బులు రావు, నీకు అది జరగదని అబద్ధాలు ఆడాడో, వాడు ఈరోజు నీ ఇల్లు నీ మనసు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా. హల్లెలూయా అనుకుంటాడు. ఇంతకాలం వీళ్ళు ఉతికి ఆరేసాను, ఈ వాక్యంతో స్థిరపడిపోతున్నారు అనుకుంటున్నాడు వాడు. హల్లెలూయా. గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యూ. ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడుకుంటున్నట్లు మిమ్మును స్థిరపరచుటకును. చదవమ్మా. మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. చూడండి, పౌలు భక్తుడు ముందే చెప్పేశాడంట, బాబు నేను మీకు వాక్యం చెప్తున్నాను, ఈ వాక్యంతో పాటు ఏమొస్తాయి మీకు? శ్రమలు. ఈ శ్రమల్లో నీవు నిలకడగా ఉండవు, నేర్చుకున్నావా, కొత్త స్థాయికి వెళ్ళిపోతావు నువ్వు. హల్లెలూయా. యు విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. కొత్త స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు. నీ ఆర్థిక పరిస్థితి కొత్త స్థాయికి వెళ్ళిపోతుంది. నీ ప్రార్థన కొత్త స్థాయికి వెళ్ళిపోతుంది. నీ నోటి మాట కొత్త స్థాయికి వెళ్ళిపోతుంది. అవునా? అంతకుముందు చెయ్యేసి గంట ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెయ్యి వేయగానే అద్భుతాలు జరిగిపోతున్నాయి. అంతకుముందు అవునా నెలంతా కష్టపడి 10,000 సంపాదించేది ఇప్పుడు నీకు రోజుకి 10,000 ఇచ్చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. వాక్యము, శ్రమలు, ప్రమోషను అనండి అందరూ. ఎస్, ద వర్డ్. ఎందుకంటే వాక్యము లోతుగా వెళ్తుంది. శ్రమల్లో ఏమవుతుంది? లోతుగా వెళ్తుంది వాక్యము శ్రమల్లో. ఇన్ ప్రాబ్లమ్స్ ఇట్ గోస్ డీప్. ద వర్డ్ గోస్ డీప్ ఇన్ ప్రాబ్లమ్స్. చూడండి, శ్రమలు లేనివాడు అలా వింటాడు. శ్రమలు లేనివాడు ఎలా వింటాడు? దేవుడు ఏం మాట్లాడతాడా, ఏం చెప్తాడా దేవుడు ఈరోజు? హీ వర్క్స్, హీ లిసన్స్ కేర్ఫుల్లీ. చదవమ్మా. మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఏదో వచ్చేసిందని కాదు, నీవు నియమింపబడ్డావంట శ్రమ కోసం. ఎందుకు? ఆ శ్రమ నిన్ను జయించడానిక, నువ్వు శ్రమను జయించడానిక? హల్లెలూయా. అవునా? సో విశ్వాసం అనేది దేని కొరకు? జయించడానికి. అంటే నీ ముందు శ్రమ ఉండాలా లేదా? అంటే ఏంటి? నీ ముందు పెట్టేసిన అన్నీ కూడా జయించవలసినటువంటి శ్రమలే. ఆ జయించేటువంటి సామర్థ్యం నీలో పెట్టేశాక దేవుడు శ్రమించాడు నీకు. హల్లెలూయా. గాడ్ గివ్స్ యూ దట్ ఎబిలిటీ అండ్ పుట్స్ ద ప్రాబ్లమ్ బిఫోర్ యూ. చూడండి, యేసుప్రభు వారు ఆ ఓడ వెళ్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, మన అద్దరికి వెళ్దామని. ఏం చేస్తాడు? పడుకుంటాడు. పడుకొని ఆయన లేచి అంటారు, ఏసయ్యా లేగు 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 లేక లేచిపోతాడు. ఆయన లేచిపోయి భలే ప్రార్థన చేశారు, భలే లేపారు నన్ను టైంకి అన్నాడా? అంతే కదా. ఇప్పుడు టైంకి లేపరా లేదా? నాశనం అయిపోతున్నారు వాళ్ళు, తుఫాను. టైంకి లేపరా అన్నాడా? ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా ఏమైంది మీ విశ్వాసం అని అడిగాడు. అంటే ఏంటి? ఆ తుఫాన్లో కూడా మీరు కూడా నాతో పాటు హాయిగా పడుకోండి, మీకు ఎందుకు? ఏం చేయాలి? మీరు కూడా నాతో పాటు స్లీప్. ఆయన పడుకుంటే నేను పడుకో. అంటే నిలకడగా ఉండాలా లేదా? ఎస్, యూ విల్ గో టు అదర్ హ్యాండ్.
ఎవరైతే ఆ తుఫాను మిమ్మల్ని ముంచేస్తానికి కంగారు పడుతున్నారో హాయిగా పడుకోండి, ఆ తుఫాను దాటిపోతారు మీరు. యూ విల్ పాస్ దట్ ప్రాబ్లం. యూ విల్ పాస్. డోంట్ వరీ టూ మచ్. డోంట్ వరీ టూ మచ్. యూ విల్ పాస్ దట్ ప్రాబ్లం. చదవం. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతని పంపితిని. వావ్, చూసారా పౌలు ఎంత ఎలాంటి వాడో. సంఘములో శోధనలు ఇస్తాడని, ఆ శోధనలో నిలకడగా ఉండాలని తిమోతిని పంపి చూస్తున్నాడు. అంటే ఎంతమంది నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాడు? అందరూ, ఒక్కరు కూడా పడిపోకూడదంట, నిలకడగా ఉండాలంట. గాడ్ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ యూ అండ్ బీ స్ట్రాంగ్. చదవమ్మా. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మను ఎలాగూ చూడ అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొంచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ మా శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. వావ్, చూసారా? నీవు నిలకడగా ఉంటే విశ్వాసములో, అది వాళ్ళ శ్రమలో వాళ్ళ నిలకడగా ఉండటం చూసి ఎవరికి ఆదరణ వచ్చిందంట? పౌలుకి ఆదరణ వచ్చిందంట. హల్లెలూయా. ఎప్పుడైతే నీ విశ్వాసములో నిలకడగా ఉంటావో నీ వల్ల అనేకులకు ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు పొద్దున సాక్ష్యాలు ఉన్నప్పుడు చాలామంది చెప్తున్నారు, నేను చాలా దుఃఖంలో వచ్చానండి, కానీ ఆ సహోదరి సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుడు నాకెందుకు చేయడు అని విశ్వాసం వచ్చిందండి నాకు కూడా. నేను అడిగాను, నేను స్వస్థపడ్డాను అంటది. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీ బాధల్లోంచి నీవి సంఘానికి వచ్చి వాక్యం విని ప్రార్థనలు ఏకీవిస్తున్నావు కాబట్టి నీ బాధ సాక్ష్యముగా మారుతుంది. నీ సాక్ష్యము ద్వారా కొన్ని వేల మంది ఆదరణ పొందుతారు. హల్లెలూయా. అందుకే ఈ శ్రమ. హల్లెలూయా. సో దట్ యూ విల్ నో ద పవర్ ఆఫ్ ఫెయిత్. దాచిపెట్టడం కాదు ఈ శ్రమ, ఈ విశ్వాసము ఏం పెట్టడానికి? చూపించడానికి. అవునా? సో దట్ యూ విల్ హ్యావ్ ఎ స్టోరీ టు టెల్ వాట్ గాడ్ హెస్ డన్. పౌలు, అవునా, వీరిని ఆదరిద్దామని వెళ్తే వీళ్ళ ప్రార్థనలో నిలకడగా ఉండుట చూసి ఎవరికి ఆదరణ వచ్చిందంట? పౌలుకి ఆదరణ వచ్చిందంట. చూడండి, ఎవరో వాక్యాన్ని నమ్ముతారు, ఈరోజు నమ్ముతారు, ప్రభు నన్ను బాగు చేసి ఇంటికి ప్రార్థన చేస్తారో, తర్వాత వచ్చి సాక్ష్యంలో కూర్చుంటారు. హల్లెలూయా. ఆమె సాక్ష్యం అనేకులకు ఆదరణ, అనేకులకు ఆదరణ. ముందు ఒకళ్ళు ఇద్దరు సంఘంలో సాక్ష్యాలు వచ్చాయి, ఇప్పుడు వందల సాక్ష్యాలు, తర్వాత వేల సాక్ష్యాలుగా మొదలయ్యాయి. పీపుల్ ఆర్ కమింగ్. ఆదరణ. ఈరోజు ఎవరైతే వాక్యం విన్నారో మీ శ్రమలన్నీ సాక్ష్యాలుగా మారతాయి. చదవమ్మా. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. చూడండి పౌలుకి ఎలా ఆనందం వేస్తుందో. ప్రార్థనలో నిలకడగా ఉంటే పౌలు భక్తుడికి ఎంత ఆనందం. అలాగే మనం కూడా శ్రమల్లో నిలకడగా ఉంటే దేవుడికి ఎంతో ఆనందం వస్తుందంట. హల్లెలూయా. నీ కష్టాల్లో నువ్వు నిలబడితే దేవుడు నీతో డంబము చెప్పుకునేస్తాయి. చూడండి, యోబు గురించి అంటాడు, ఎన్ని చేసినా యోబు ఒక మాట అంటాడు, ఆయన నన్ను చంపేసినా నేను ఆయన నమ్ముతాను అంటాడు. హల్లెలూయా. ఆ భార్య ఏమో శపించేయి, నువ్వు కూడా శపించి చచ్చిపో అంటది. ఊరుకో అంటాడు. ఏం పొరపాటు చేసాడో మనకి తెలిసి చెప్పాం, కానీ నన్ను చంపేసిన ఎవన్ దో హీ స్లేస్ మీ ఐ విల్ స్టిల్ ట్రస్ట్ హిమ్ అంటాడు. అంతే. దేవుడికి ఆ మాట అంటాడు. సైతానుడు వింటాడు ఆ మాట, ఈయన కుళ్ళిపోతాడు. అనేసవా ఈ మాట కోసమే ఎంత సీన్ చేశాడు ఈ దేవుడు. అందుకే ఆ కంచె తొలగించాడు, నేను వచ్చి లోపల నేను పొడిచేశాను. ఈ డైలాగ్ వేసేసావా ఇంకో ఉన్నది కాదు 2 రెట్లు వచ్చేస్తా చెప్పాడు, పోయాడు. హల్లెలూయా. యోబు పేరు ఒక గ్రంథం రూపంలో బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డది. హల్లెలూయా. పరీక్షలో నిలబడితే దేవునిలో స్థిరమైన స్థానం పొందుకుంటావు నువ్వు. హల్లెలూయా. ఇఫ్ యూ స్టాండ్ అప్ ఇన్ యువర్ ట్రయల్స్ you will be established in God's heart. If you stand up in trials, కష్టాల్లో నిలకడగా ఉండు. If you stand up in your faith in trials, you will be in God's books. ఈరోజు వాక్యం విన్న వారందరూ కూడా దేవుని గ్రంథములో, ఆయన జీవ గ్రంథములో స్థిరముగా ఉంటారు. హల్లెలూయా. లెట్ us stand up. ప్రార్థించుకుందాం. ముందు నిలకడ అనండి అందరూ.
రైట్, అందరూ ప్రార్థించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నిలకడగా ఉండాలయ్యా, నాకు నిలకడగల విశ్వాసాన్ని దయచేయి. ఇదిగో ప్రభువా, నాకు నిలకడగల ప్రార్థనా జీవితాన్ని దయచేయి, నిలకడగల వాక్య ధ్యానము దయచేయి. నా నాలుక ఇదిగో స్థిరముగా ఉంచు. ఇదిగో ప్రభువా, కొండములాడకుండా ఉండేటట్టు నా నాలుకను కాపాడు. ఇదిగో నా యొక్క ప్రవర్తనను స్థిరపరచు. ఇదిగో నా యొక్క నోటి మాట చెడ్డ మాట్లాడకుండా స్థిరపరచు. సహనాన్ని దయచేయి, ఆశానిగ్రహాన్ని దయచేయి, నీతిగా ఉండేటట్టు దయచేయి. నేను నీతో పాటు ఎప్పుడూ నివసించాలయ్యా. ఇదిగో ఈ శోధనలో, ఈ అప్పుల్లో, ఈ రోగాల్లో, ఈ భయంకరమైనటువంటి ఈ సంసార జీవితంలో నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఉన్నావా అని నేను అనుమానపడుతున్నాను, కానీ నువ్వు పరీక్షిస్తున్నావు. నేను నిలకడగా ఉంటానా లేదా అని చూస్తున్నావు. నేను నిలకడగా ఉంటానయ్యా, నేను నిలకడగా ఉంటాను. అవును, నేను ఎంత ప్రార్థన చేసినా రోగం తగ్గించట్లేదు ఏంటని కృంగిపోతున్నాను, కానీ నాకు తెలుసు నువ్వు పరీక్షిస్తున్నావు, నా ప్రార్థన ఆలకిస్తున్నావు. దేవుడు చూస్తున్నాడు. నేను నిన్ను స్వస్థపరచకపోయినా 6 నెలలు నువ్వు ప్రార్థించావు, నేను స్వస్థపరచకపోయినా ఆ 10 సంవత్సరాలు నువ్వు ప్రార్థనలో గడిపావు, నా మందిరానికి వస్తానే ఉన్నావు. నీది నిలకడగడ విశ్వాసము. పో, రోగాన్ని తీసేయడంతో పాటు నీకు 200 ఆరోగ్యాన్ని, నీ ఆయుష్ని 60 నుంచి 90 పెంచుతున్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ విల్ ప్రమోట్ యు. గాడ్ ఈజ్ ఎ ప్రమోటర్. If you are faithful in your problems, నీ కష్టాల్లో నీవు నిలకడగా ఉండేటట్లు. ఒకవేళ నిలకడగా లేదా, ఇవన్నీ కావాలి నీకు. ఇవన్నీ గుణాలు నీలో ఉన్నట్లయితే సద్గుణము, మంచి బుద్ధి, సహోదర ప్రేమ, నీతి, పరిశుద్ధత, ఈ మంచి గుణాలన్నీ నీలో ఉన్నట్లయితే నీవెన్నడూ కదల్చబడవంట. హల్లెలూయా. యూ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఎవర్. అసూయ, ద్వేషము, కుళ్ళు, ఇఫ్ యు ఆర్ నాట్ having this nature, you will be established in faith. అయ్యా, నా విశ్వాసాన్ని స్థిరపరచు నాయన, నా విశ్వాసాన్ని స్థిరపరచు. నేను కదిలిపోతున్నాను, నా హృదయం కలవరపడిపోతుంది, ఏమి జరుగుతుందో నా జీవితం అని భయపడిపోతున్నాను. అయ్యా, ఇదిగో ఈ భయాన్ని తీసివేయి, నా జీవితాన్ని స్థిరపరచు. లార్డ్, ఎస్టాబ్లిష్ మై లైఫ్ and bless my life. Yes, ఎక్కడెక్కడ ఎవరికి ఇబ్బంది ఉందో అక్కడ కుహస్తం పెట్టుకోండి. పుట్ యువర్ రైట్ హ్యాండ్ వేర్ యు ఆర్ సిక్. నేను స్వస్థత ప్రార్థన చేస్తున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ హీలింగ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో తండ్రి, నూతన సంవత్సరంలోకి మేము ప్రవేశిస్తున్నాం. ఇంకొక నెల ఉంది అయ్యా. ఇదిగో మేము నూతనమైన ఆరోగ్యముతో, నూతనమైన స్వస్థతతో, నూతనమైన సమృద్ధితో మేము వెళ్ళినట్లు ఇదిగో మా శరీరములను ముట్టి స్వస్థపరచండి. ఇదిగో తలనొప్పిని, మైగ్రేన్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మైగ్రేన్ come out in Jesus mighty name. తలలో ఉండే గెడ్డలను, కంతులను తీసివేయండి. ఇదిగో కనుచూపును సరళము చేయండి. చెవి నొప్పిని తీసివేయండి. ఇదిగో ఊపిరితిత్తుల్లో రోగమును తీసివేయండి. ఇదిగో ఎలర్జీలను తీసివేయండి. నోట్లో ఉండే వ్యాధులను తీసివేయండి. ఇదిగో చెవిటి మూగదయాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మానసిక ఆందోళనలను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. థైరాయిడ్ వ్యాధిని ముట్టి స్వస్థపరచండి. గుండె జబ్బులను ముట్టి స్వస్థపరచండి. ఇదిగో లివర్ వ్యాధులను ముట్టి స్వస్థపరచండి. కిడ్నీ వ్యాధులను ముట్టి స్వస్థపరచండి. ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్లను తీసివేయండి. ఇదిగో రక్తములో ఉండే వ్యాధులను, అధిక రక్తస్రావములో ఉండే వ్యాధులను తీసివేయండి. ఏ గర్భమైతే ఇంకా కనలేదో ఆ గర్భాన్ని కనే గర్భముగా మార్చమని ప్రార్థిస్తున్నాను. నా ఎముకల్లో ఉండే నొప్పులను, లార్డ్, పెయిన్ ఇన్ ద బాడీ, ఎముకల్లో ఉండే నొప్పులను, తల నుంచి అరికాలు వరకు ఉండే నొప్పులను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఎస్ లార్డ్, చర్మ వ్యాధులను తీసివేయండి. మరణకరమైన రోగములు, క్యాన్సర్ వ్యాధి, ఎయిడ్స్ వ్యాధి, టీబీ వ్యాధి, లివర్ కిరోసిస్, ఎటువంటి మరణకరమైన వ్యాధి కూడా ఇదిగో దాన్ని తీసివేసి ఇదిగో వాళ్ళు నిలకడగా ఉన్నారు. ఇది పరీక్ష మాత్రమే. అవును, ఆ వ్యాధి వారిని చంపలేదు. నీ శక్తి ద్వారా ఆ వ్యాధిని జయించి వారు వస్తారనే విశ్వాసంలో నిలకడగా ఉన్నారు ఈరోజు. అయ్యా, ఇదిగో ఈ డిసెంబర్ నెలలో ఇదిగో నీ పండుగను ఆరోగ్యంతో నిలకడగా వారు జరుపుకుంటున్నట్లు ఇప్పుడే వారి ఎముకల్లో స్వస్థతను ప్రవచిస్తున్నాను. లార్డ్ జీసస్, నడుము నొప్పి ఉన్న వాళ్ళు నడుము మీద చేసుకోండి. దేవుడు నడుమును ముట్టి స్వస్థపరుస్తున్నాడు. గాడ్ ఈజ్ హీలింగ్ బ్యాక్ పెయిన్. థ్యాంక్ యూ లార్డ్. పెయిన్స్ బీ ఫ్రీ. పెయిన్స్, కిడ్నీ ఉన్న వాళ్ళు కిడ్నీ మీద, లార్డ్ హీల్ ద కిడ్నీస్, హీల్ ద లంగ్స్, హీల్ ద లివర్. లార్డ్ జీసస్, ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఎముకల్లో నొప్పులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య, ఇప్పుడే ఎవ్రీ పెయిన్ ఇన్ దేర్ బాడీ, ఎవరైతే జీవితంలో ఓడిపోయారో, వ్యాపారంలో, ఉద్యోగాల్లో, ఆర్థిక సమస్యలు ఓడిపోయారో వాళ్ళ చేతులు పైకెత్తండి. ఎస్, ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రభువా, కృంగిపోయాం మేము, ఈ అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నాము, ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాము. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ చేతులను తాకండి. ఇదిగో ఆర్థిక సమస్యలతో కృంగిపోయినటువంటి ఈ హస్తములకు విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో సమృద్ధిని దయచేయండి. అవును,
వాళ్ళు 2016లోకి ఇదిగో నీ కృప ద్వారా సమృద్ధి గల జీవితంలోకి వారు వెళ్ళినట్లు ఇదిగో వారి చేతులను తాకమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ జీసస్, టచ్ దేర్ హ్యాండ్స్ లార్డ్, బ్లెస్ దేర్ హ్యాండ్ వర్క్. ఇదిగో వారి హస్తములు అప్పులను చూడకుండా, దరిద్రమును చూడకుండా, ఇదిగో వడ్డీకి తెచ్చుకోకుండా, తాకట్లు పెట్టకుండా, ఇదిగో ఇచ్చే చేతులుగా ఈ చేతులను మార్చండి. వారు తిని, వారు భుజించి, వారు ఖర్చు పెట్టుకోగా మిగిలింది ఇతరులకు ఇచ్చే చేతులుగా ఈ చేతులను మార్చండి. బ్లెస్ దీస్ హ్యాండ్స్, bless these hands, let these hands be givers hands, oh Lord. ఇచ్చే చేతులుగా ఈ చేతులను మార్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.